షార్ట్ కుర్తీస్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ప్లాజో మీద కానీ జీన్స్ మీద కానీ షార్ట్ కుర్తీస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది, లుక్ కూడా బాగా వస్తుంది. అందుకే కొన్ని షార్ట్ కుర్తీస్ అయితే ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ కుర్తీ. ఇది మీరు మనకి ఇది గ్రీనిష్ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు ఈ మోడల్ అయితే బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటుంటారు. ఇలా వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇట్ సైడ్ అండ్ మిడిల్లో వచ్చేసి కొంచెం వీ షేప్లో వస్తుంది అనమాట. మీరు మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ బొందులు ఇచ్చారు చూడండి. సో ఇలా అయితే ఇచ్చేసారు, ఇంకా టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్లో వస్తుంది ఇలాగా, అండ్ ఇక్కడైతే ఇలా బోర్డర్లో వచ్చింది 2 sides, నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు. సో ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఫ్లేర్స్ వచ్చేసాయి. మనకి హ్యాండ్ కూడా 3/4 హ్యాండ్ వచ్చింది, అండ్ ఇలాగే బోర్డర్ వచ్చిందనమాట దీనికి కూడా. అండ్ మనకి ఇలా ఫ్లేర్ వచ్చేసింది, ఫుల్ ఫ్లేర్. ఇది కొంచెం అనార్కలి టైప్లో వచ్చింది షార్ట్ కుర్తీ. సో ఓపెన్ లేకుండా వచ్చింది. ఇది మనకి అబౌవ్ నీయే వస్తుంది షార్ట్ కుర్తీస్ అన్నీ. ఇలా అయితే వచ్చింది. మీరు డిజైన్ చూసుకుంటే మనకి ఇది గ్రీన్ కలర్ అనమాట. సో గ్రీన్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. సో ఎవ్రీవేర్ అలాగే వచ్చింది అనమాట, ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే వచ్చేసింది. మీరు చూస్తే ఫ్లోరల్ డిజైన్ మొత్తము. సో ఆల్ ఓవర్ అయితే వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఫ్రంట్ అయితే ఇక్కడ ఇలా వచ్చింది అనమాట బొందులతో. అండ్ మనకి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా మనకి షార్ట్ కుర్తీ, కానీ ఇది కొంచెం ఓపెన్గా వస్తుంది నార్మల్ కుర్తీ లాగా. అండ్ మనకి ఇది వచ్చేసి పర్పుల్ ఆ టైప్ షేడ్లో వచ్చినట్టయితే మనకి నెక్ వచ్చేసి ఇలా షేప్లో వచ్చింది అనమాట. సో దాని తర్వాత మనకి ఇదంతా థ్రెడ్తో వర్క్ అయితే చేసేసారు. సో థ్రెడ్తో ఇలా వర్క్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్ చివర ఇలా అయితే వైట్గా వచ్చిందనమాట. సో ఇదైతే లేస్ అయితే అటాచ్ చేసేసారు. అండ్ మీరు ఓవరాల్ కుర్తీ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఓపెన్ వచ్చింది షార్ట్ కుర్తీ. అండ్ మనకి ఇక్కడ వచ్చిందో చూస్తే అక్కడక్కడ ఇలా థ్రెడ్తో బుటాల్లా వచ్చాయి, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఇలా వచ్చిందనమాట థ్రెడ్తో అయితే. ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది కూడా అంత త్వరగా ఓడిపోదు. సో ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మనకి. సో ఇక్కడ చిన్న చిన్న బుటాల్లో వచ్చిందనమాట. ఇదనమాట షార్ట్ కుర్తీ మొత్తము. సో ఇది కూడా అబౌవ్ నీనే వస్తుంది మనకి. ఈ మెరూన్ది. సో ఈ మెరూన్ది ఏంటి అంటే మనకి కుర్తీ టైప్లో వస్తుంది. ఇది మనకి ఇందాక సేమ్ ప్యాటర్న్లో నెక్ చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్లో అయితే మనకి నెక్ వచ్చేసింది. అండ్ స్లీవ్స్ కూడా ఇలాగే 3/4 వచ్చాయి. ఇదంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, లోటస్ ఆ టైప్లో మొత్తం ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ అయితే వచ్చిందనమాట, షార్ట్ ఓపెన్. అండ్ సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట. సో ఈ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. బ్లూ అని అనమాట. సో బ్లూ వన్ కూడా మనకి ఫ్లోరల్లో వచ్చింది. ఫ్లోరల్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఎక్కువ కాటన్స్లో తీసుకున్నాను, సో కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి దానిలో ఫ్లోరల్స్ డిజైన్స్ అయితే ఎక్కువ వచ్చాయి మనకి. అండ్ ఇది కూడా 3/4 స్లీవ్సే వచ్చాయి. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి హై నెక్ వచ్చింది అనమాట, రౌండ్ వచ్చి వీ షేప్ వచ్చింది. సో ఇలా కొంచెం లో అంటే నార్మల్ సైజ్ వచ్చింది, ఇది హై నెక్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా హై నెక్కే. అండ్ ఓవరాల్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఓపెన్ వచ్చింది అనమాట ఇది కూడా. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. సో ఇలా వచ్చింది అనమాట కుర్తీ అయితే అనమాట. సో ఇది జీన్స్కి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, బ్లూ జీన్స్ కానీ బ్లాక్ జీన్స్ కానీ. సో బ్లాక్ జీన్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్, ఇదైతే చాలా బాగుంది డీటెయిల్డ్గా. మనకి ఇవన్నీ కూడా చాలా బడ్జెట్లో వస్తుంది, చూడండి ఎంత డీటెయిల్గా ఉందో వర్క్. అండ్ స్లీవ్స్ కూడా 3/4 ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చింది, లైట్ ప్రింట్ అండ్ డార్క్ ట్రీస్తో. అండ్ మనకి ఇక్కడైతే ఓపెన్ వచ్చేసింది. సో ఇలా అయితే వచ్చిందన్నమాట ఓవరాల్ కుర్తీ. సో వైట్లో వచ్చింది కలర్, కానీ దీని మీద డిజైన్ వల్ల వైట్ చాలా వరకు కలర్ అయిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా హై నెక్ వచ్చింది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తము మనకి వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అనేది. అండ్ ఫ్రంట్ కూడా ఇది కూడా ఇట్లా రౌండ్ ఇచ్చేసి ఇట్లా వీ షేప్ అయితే ఇచ్చేసారు నెక్. ఫ్లోరల్ ప్రింట్ కొంచెం కలంకారీ టైప్లో వస్తుంది మనకి. సో నేను ఫస్ట్ చూపించాను కలంకారీ టైప్ అని, ఇది కూడా అలాంటిదే. సో ఓపెన్ లేకుండా వస్తుంది మనకి. ఇది వచ్చేసి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి, 3/4 కాదు. అండ్ మనకి ఇది చూడండి ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది అనార్కలి వచ్చేసి. ఇది టాప్ అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్, అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొంచెం వీ షేప్ నెక్లా వచ్చింది. మీరు చూస్తే ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది డీటెయిల్గా. అండ్ కలర్స్ కూడా చాలా
వచ్చాయన్నమాట. దీనికి ఎవ్రీ కలర్ డీటెయిల్ అంతా బాగుంది. సో ప్రింట్ కూడా చాలా బాగుంది. మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఇలాగే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ అనమాట. సో మేము ఆల్రెడీ ఇలాంటి కలర్ చూపించాము. సో కొంచెం డిఫరెంట్. ఇది కూడా మనకి అనార్కలి టైప్లోనే వస్తుంది. ఇక్కడ వీ షేప్ నెక్, మనకి వీ షేప్ నెక్ కూడా ఇలా డిజైన్లో అయితే ఇచ్చేసారు, బోర్డర్ లాగా స్టిచ్ చేస్తారు. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్, స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ కూడా మొత్తం ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి ఓవరాల్ అలాగే డిజైన్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి అయితే నా పేరు వచ్చిందంటే ఇది ఓపెన్ లేకుండా. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. డిజైన్ కూడా ఫ్లోరల్ కూడా షార్ట్ అంటే సింపుల్గా డీటెయిల్డ్గా ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇలా వైట్లో మనకి ఇలా బ్లాక్ కలర్ చుంకా అయితే వచ్చాయి. ఇది ఓపెన్తో వస్తుంది, ఇలా అయితే వచ్చింది. సో ఇలా వైట్ దాని మీద అక్కడక్కడ అలా గ్రీనిష్ ఉన్నాయి. సో మధ్యలో ఇలా బ్లాక్ చుంకాస్ అయితే వేసారు ఓవరాల్. అండ్ మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి, హాఫ్ స్లీవ్స్ వస్తాయి. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ వచ్చింది అనమాట. సో ఓవరాల్ డిజైన్ అయితే ఇట్లా వస్తుంది మీకు కుర్తి. సో బ్యాక్ సైడ్ ఇది అనమాట హై నెక్. అండ్ ఇవన్నీ నేను వెయిట్ చేసి షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, షార్ట్ చూసేయండి. అండ్ మీకు లింక్స్ అన్ని కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెంటనే బై చేసేయండి. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్లో వస్తున్నాయి అనమాట. ఇలాంటి మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.